అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే యేసుని దేవుడిగా కూడా ఈ విధంగానే క్రియేట్ చేశారు. ఓకే. ఆ రోజుల్లో కూడా యేసుని మరణశిక్ష చేశారు. ఆయన లేవలేదు, తీసుకుపోయి సమాధి చేశారు, లేదా దొంగతనం చేశారు, బాడీ ఎత్తువేదో జరిగింది. ఆయన లేచాడు అని చెప్పి ప్రోపగండా మొదలుపెట్టారు. నాకు కనపడ్డాడు అని చెప్పారు. ఇప్పుడు నిజంగా జరిగితే ఆ రోజు యూదులు నమ్మలా. ఇప్పుడు హిందువులకి లేకపోతే బయట మీడియా వాళ్ళకి చూస్తున్న ప్రజలందరికీ కూడా ఇది ప్రమాదం అని ఏ విధంగా అర్థమవుతుందో ఆ రోజు యూదులకి కూడా యేసు సాధారణ మానవుడే, ఆయన లేవలేదా అందరికి అర్థమవుతుంది. ఈ పాస్టర్లు ఎలా అయితే ఇప్పుడు రోమర్స్ స్ప్రెడ్ చేశారో, ఈ దొంగలు వచ్చారు, అటాక్ చేశారు, చచ్చిపోయే ముందు పోసారు, గన్ను పెట్టి తీసుకెళ్లారు, ఎలా అయితే రకరకాల కథలు తయారు చేశారు చూడండి. ఇప్పుడు మనకు ఆధారాలు కనపడుతుంటే, వీడియో ఫుటేజ్ కనపడుతుంటేనే ఇన్ని కథలు చెప్తున్నారంటే ఆ రోజు యేసు లేచాడు, నాకు కనపడ్డాడు, టెక్నాలజీ లేదు కదా, ఎన్ని కథలు తయారు చేసింటారు చూడండి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది యేసుని ఎలా దేవుడిని చేశారు.